श्री दत्तात्रेय समारंभां स्वप्रकाशानंदनाथ मध्यमा श्री अमृतानंदनाथ सरस्वती पर्यंतं वंदे श्री गुरु परंपरा। आषाढ़ पाड्यम मोदलुकोनि दशमी वरकु श्री वाराही नवरात्रि उत्सवाలను వైభవోపేతంగా త్రిశక్తి దేవాలయం మందమరిలో 26 తారీఖు మొదలుకొని 5వ తారీఖు వరకు ఇటు కార్యక్రమాలు జరుగుతాయి. భక్త మహాశయులందరూ కూడా వారాహి నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి యొక్క ఆరాధన, అర్చన, పూజ కైంకర్యాలలో పాలుపంచుకొని ఆ జగన్మాత విశ్వపాలిని క్రియాశక్తి స్వరూపిణైనటువంటి వారాహిదేవి కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ, వారాహి నవరాత్రులు చేయడం వల్ల వ్యాధులు తొలగిపోతాయి, సుఖ సంపదలు కలుగుతాయి, అరిష్టాలు తొలగిపోతాయి, సర్వత్రా జగన్మాత విజయాన్ని ప్రసాదిస్తుంది. అందుకే అమ్మని శ్రీచక్ర సామ్రాజ్యానికే సైన్యాధ్యక్షురాలుగా నియమించుకుంది లలితాదేవి. కాబట్టి ఈ సకల చరాచర జగత్తు అంతా కూడా ముగ్గురమ్మల ఆధీనంలో నడుస్తూ ఉంటుంది. ఇచ్ఛాశక్తి లలితా పరదేవత, జ్ఞానశక్తి రాజ్య శ్యామలాదేవి, క్రియాశక్తి వారాహి. ఈ భూమి భ్రమిస్తుంది అంటే, తిరుగుతుంది అంటే కూడా వారాహి దయ. ఎందుకంటే హిరణ్యాక్షుడు ఈ భూమిని పాతాళంలో ఉంచినప్పుడు భూమిని ఉద్ధరించడానికి యజ్ఞవరాహ స్వామి అవతరించి హిరణ్యాక్షునితో యుద్ధం చేస్తూ ఉండగా అమ్మను ప్రార్థించాడు. జగజ్జనని, నీ దయ లేనిది నేను ఏం చేయగలను, కనుక నీ కృపను, నీ శక్తిని నాకు ప్రసాదించుమని వారాహిని వేడుకొనగా అమ్మవారి యొక్క దివ్యశక్తి వరాహమూర్తిలో